Hello everybody, welcome to UPSC, APPSC, TSPSC యూట్యూబ్ జోన్. మీరు ఇప్పుడు యూపీఎస్సి, టీఎస్పిఎస్సి, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పిఎస్సి యూట్యూబ్ జోన్లో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా తెలుగు ప్రజానీకం అందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్నటువంటి ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలుపుకుంటూ, ఈ సంక్రాంతి పర్వదినాన మన తెలుగువారికి ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనటువంటి అతి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజులు జరుపుకునే ఈ సంక్రాంతి పర్వదినాన ఒక మంచి యూట్యూబ్ ఛానల్తో మీ ముందుకి వచ్చాను. యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా ఈ ఛానల్ని నేను ప్రారంభించడం జరిగింది. మీ నుంచి సపోర్ట్ని ఆశిస్తున్నాను. ప్రతిదీ కూడా ఫ్రీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. జాబ్ క్యాలెండర్స్ దగ్గర నుంచి, నోటిఫికేషన్ల దగ్గర నుంచి, అప్డేట్స్ దగ్గర నుంచి, కంటెంట్ వరకు ప్రతి విషయం కూడా ఈ ఛానల్లో మీకు రెగ్యులర్గా అందించనున్నాను. దీనికోసం మీ నుంచి ఎటువంటి పైసా అమౌంట్ కూడా ఆశించకుండా మీకు పర్ఫెక్ట్గా దీని గురించి ప్రామాణికమైన పుస్తకాలు ఆధారంగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకు నేను అందించనున్నాను. సరే, అయితే ముఖ్యంగా మనం యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీటికి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసం మీకు ప్రతిరోజు కూడా గైడెన్స్, ఇతరత్ర వివరాలు, కంటెంట్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఇకపోతే మనం ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఈ వీడియోలో మనం యూపీఎస్సి 2025 క్యాలెండర్ గురించి మనం స్టడీ చేద్దాం. ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరికైతే ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసులను పొందాలి అన్న టార్గెట్ ఉంటుందో అటువంటి వారికి ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు ఈ వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది. ముందుగా ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ క్యాలెండర్స్ని ఇప్పుడు మనం క్యాలెండర్ని పరిశీలన చేద్దాం. క్యాలెండర్ని కనుక మనం ఇప్పుడు పరిశీలన చేసినట్లయితే ఇదిగో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్ రిక్రూట్మెంట్ టెస్ట్ల యొక్క 2025 క్యాలెండర్ అనేది ఇక్కడ మీకు సిద్ధంగా ఉంది. ఈ క్యాలెండర్ని ఒకసారి మీరు స్టడీ చేయండి. ఏ ఎగ్జామ్ ఎప్పుడు, అంటే ఏ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఎప్పుడు అనేది ఇక్కడ క్లియర్గా యూపీఎస్సి క్యాలెండర్ అనేది మీకు ఉంది. మొత్తం 25 రిక్రూట్మెంట్ టెస్టుల కోసం క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. 2025లో ఈ 25 రిక్రూట్మెంట్స్ కోసం టెస్టులు అనేవి కండక్ట్ చేయనుంది. అయితే వీటిలో ఎవరెవరికి ఏమేమి కావాలో మీరు చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి కూడా వాళ్ళ కలల సౌధం ఐఏఎస్, ఐపీఎస్, ప్రతి ఒక్క సాధారణ విద్యార్థి నుంచి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేటటువంటి పొజిషన్ ఐఏఎస్, ఐపీఎస్. అవునా? అవి సాధిస్తారా లేదా అనేది పక్కన పెడితే ముందు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక డ్రీమ్. కాబట్టి అంటే ఎడ్యుకేషన్లో, అంటే గవర్నమెంట్ జాబ్లలో అత్యున్నత సర్వీసులు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఐఏఎస్, ఐపీఎస్. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. 7th, 8th, ఈ 7th రో సీరియల్ నెంబర్ 7, సీరియల్ నెంబర్ 8 ఇవి చూడండి. సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారో వీరి కోసం 2025 వీరు ఈ సంవత్సరంలో 2025లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీని నోటిఫికేషన్ ఈ నెల, అనగా జనవరి 22nd డేట్న నోటిఫికేషన్ రానుంది. అలాగే 2025
ఫిబ్రవరి 11th వరకు అప్లై చేసుకోవచ్చు. దీని ఎగ్జామ్ అనేది, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మే 25న ఆదివారం రోజు ఉంటుంది. మే 25th ఈ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ కాకుండా దీనిలో చాలా కేటగిరీలు ఉంటాయండి. వాటి గురించి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయనున్నారో వారు ఇండియన్ సివిల్ సర్వీసెస్కు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు ఇలాగా ఈ రెండింటికి కూడా మీరు ఎలిజిబుల్లే. ఈ రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. వీటి గురించి తర్వాత నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఈ రెండు ప్రిలిమినరీ ఎగ్జామ్స్, వీటి కోసం జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11th వరకు అప్లికేషన్లు ఆన్లైన్లో తీసుకుంటారు. తర్వాత ఇది ఆన్లైనా ఆఫ్లైనా అనేది 22న నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మే 25న ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ ఇంకోటి ఉంటుంది కదా. ఈ సివిల్ సర్వీసెస్ అనేది ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమినరీ మే 25న ఉంది అన్న విషయం మనకి తెలిసింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 7th సీరియల్ నెంబర్ 17 అవునా. ఇక్కడ చూడండి, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆగస్టు 22 నుంచి ప్రారంభమవుతాయి. ఆగస్టు 22 నుంచి కొన్ని పేపర్స్ అనేవి ఉంటాయి. ఒక వారం రోజులు 10 రోజులు ఉంటాయి. మీరు వాటిని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇండియన్ సివిల్ సర్వీసెస్ దానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ ఇలా ఉంది. అవే కాకుండా ఇంకా 25 రిక్రూట్మెంట్ టెస్టుల కోసం క్యాలెండర్ అనేది ఉంది. ఎవరైతే యూపీఎస్సీ క్యాలెండర్ కోసం చూస్తున్నారో వారికి క్యాలెండర్ అనేది ఇక్కడ రెడీగా ఉంది. ఈ క్యాలెండర్ని మీరు స్టడీ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మీరు స్టడీ చేయండి. ఈ క్యాలెండర్ అనేది ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మీకు నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వారు, ఈ క్యాలెండర్ యొక్క పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇదండి ఈ వీడియోలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ టెస్ట్ల యొక్క క్యాలెండర్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు రెగ్యులర్గా మన ఛానల్కు మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నట్టయితే నేను కూడా రెగ్యులర్గా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇది యూపీఎస్సీ రిక్రూట్మెంట్ టెస్ట్ల యొక్క క్యాలెండర్. ఓకే, మరింత సమాచారంతో ఏపీపీఎస్సీ సమాచారం, యూపీఎస్సీ సమాచారం, టీఎస్పీఎస్సీ సమాచారం వీటితో అప్డేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్కి దయచేసి మీరు సపోర్ట్గా నిలవండి. ఇది మా హంబుల్ రిక్వెస్ట్. సరే, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.